కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం శృతిమించిపోతోంది. నెల్లూరు జిల్లా కోవూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఆ ఎపిసోడ్ దాడుల వరకు వెళ్లింది. ఇటీవల మాజీ మంత్రి రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన రోజా కూడా కూటమి నేతలపై అదే తరహా భాషని వాడడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలకు దిగడంతో జనసేన నేతలు రోజాపై విరుచుకుపడుతున్నారు. కూటమిలో గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువైపోయారని, ఒక్కరు కూడా రైతులు మహిళల సమస్యల్ని పట్టించుకోవడం లేదంటూ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన అయిపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, మీ కష్టం ఏంటి, మీకేం చేయాలని అడగరు. రైతులంతా సంతోషంగా ఉండారంట. రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. మహిళలకి రక్షణ ఇవ్వటానికి పోలీసులకి పని చేసుకునే అవకాశం వీరు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరి మీద కేసు పెడదామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సింది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ రోజా మాట్లాడుతోంది, ఎమ్మెల్యేలు ఏంటి గాలి మాటలు మాట్లాడతారు, గాలికి గెలిచిన అంటాడు. అమ్మ రోజా, నువ్వు కాబట్టి చాలా తప్పుడు భాష వాడుతున్నావు. నువ్వు ఈసారి వాడితే నీకు మర్యాదగా ఉండదు. హామీల్లో భాగంగా ఆల్రెడీ మరి ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్స్ కానీ, మరి అదేవిధంగా తల్లికి వందనంలో కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, మరి రాబోయే రోజుల్లో రైతు భరోసా ఇచ్చే దాంట్లో కానీ ఇవాళ ప్రభుత్వం ఎక్కడ వెనక తగ్గకుండా గడిచిన లోటు బడ్జెట్ని పూడ్చుకుంటూ ఓ పక్కన అభివృద్ధి చేసుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ చేసే ప్రయత్నాన్ని వైసీపీ పార్టీ రోజు రోజుకి ఒక అధికారులు భయపెట్టే తీరు. ఎవరైతే ఇవాళ అరెస్టులు చేయబడుతున్నారో కర్మ ఎవరిని వదలదు. వాళ్ళ చేసిన తప్పుల్ని దృష్ట్యా చేస్తున్నారు తప్పితే దీంట్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదు. అది మాట వరుసకి లోకేష్ గారు అన్నప్పుడు కూడా ఇవాళ మనం ఉత్తునే అరెస్ట్ చేయడానికి ఏ చట్టం ఒప్పుకోదు. ఇవాళ లెక్కర్ స్కామ్ 23,000 కోట్లు అంటే ఇంత పెద్ద స్కాములు చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఈడీ కేసుల్లో 40,000 కోట్లు జప్తు చేసి 18 కేసులు పెండింగ్ ఉన్న వ్యక్తి ఇవాళ వరకు కోర్టుకు వెళ్లకుండా ఉండి ఇవాళ ఎలాంటి ఇండికేషన్ ఇస్తున్నారు మీరు రాష్ట్రానికి ప్రజలకు అని అడుగుతూ ఉన్నాను.